కోరికను మనము తీర్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. కోరికలను నిగ్రహించుకోవాలి. ఈ ఇంద్రియ నిగ్రహానికి సహనాన్ని జత చేయాలి. సహనం అంటే మనకు వచ్చే సమస్యలను మన ఓపికతో ఎదిరించి సహనము కలిగి జీవించాలి. ఈ సహనానికి మనము దైవభక్తిని జోడించాలి. ఎల్లప్పుడూ కూడా దేవుని యందు భక్తి కలిగి మనము జీవించాలి. ఈ దైవభక్తికి మనం సహోదర ప్రేమను జత చేయాలి. ఎందుకంటే మనకి ఎంత దైవభక్తి ఉన్నా ఒక్కోసారి మన సొంత అన్నదమ్ములతోనే అక్క చెల్లెలతోనే మనము వారిని ఏసరించుకునేవారిగా అసూయ పడేవారిగా మనం ఉంటూ ఉంటాం. కాబట్టి ఒక సహోదర ప్రేమలో లేకపోతే ఇవన్నీ వ్యర్థము. ఈ సహోదర ప్రేమకు కూడా మనము ప్రతి ఒక్కరిని ప్రేమించే ప్రేమను మనం జత చేయాలి. ఇవన్నీ యొక్క గుణాలన్నీ మనలో ఉన్నప్పుడు క్రీస్తులో మనం ఫలిస్తాము. క్రీస్తు జ్ఞానం మనల్ని చైతన్యవంతులుగా చేస్తుందని వాక్యం చెప్తూ ఉంది. ఆమేన్.